హాయ్ ఫ్రెండ్స్. ప్రేమ అంటే కలిసి బతకడం, ఒకరికొకరు ప్రేమను పంచుకొని ఆనందంగా జీవించడం. ఒకవేళ పరిస్థితులు సహకరించకపోతే విడిపోయి ఒకరి బాగుని మరొకరు కోరుకోవడం. అంతే తప్ప స్వచ్ఛమైన ప్రేమ ప్రాణాలని కోరుకోదు. ఈరోజు నేను మీకు ఒక యథార్థ ప్రేమ కథని చెప్పబోతున్నాను, వినండి. ఒక ఊరిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో పవన్, మోనిక అని ఇద్దరు ఉండేవారు. వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ వరకు కలిసే చదువుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. కలిసి కాలేజ్కి రావడం, కలిసి బయటికి వెళ్ళడం, గుడికి వెళ్ళడం, పార్కులకి వెళ్ళడం, ఇలా వాళ్ళు ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. పవన్ లేనిదే మౌనిక లేదు, మౌనిక లేనిదే పవన్ లేడు. అంత గాఢంగా వీళ్ళు ప్రేమించుకున్నారు. పవన్ వాళ్ళు చాలా ధనవంతులు, మౌనిక వాళ్ళు మధ్యతరగతి కుటుంబంలో అమ్మాయి. ప్రేమకి డబ్బు, కులం, మతం ఇవేమీ తెలియదు కదండి. పవన్, మౌనిక కూడా ఇవేమీ పట్టించుకోకుండా ప్రేమించుకున్నారు. ఇలా వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. పవన్, మౌనిక ప్రేమ విషయం వారి ఇరువురి కుటుంబాల్లో తెలిసిపోతుంది. మౌనిక కుటుంబ సభ్యులు మౌనికని హౌస్ అరెస్ట్ చేస్తారు. బయట ఎవరితో మాట్లాడనివ్వరు, ఫోన్ ఇవ్వరు దానికి. తనతో కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడేవారు కాదు. ఇంకా అలా రూమ్లోనే ఉంచేవారు. మౌనికకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ పవన్ కూడా మౌనిక కోసం చాలా ఎదురు చూశాడు. తను ఎప్పుడు బయటికి పంపిస్తారా అని. తను వెళ్ళడానికి కూడా అవకాశం లేదు మౌనిక దగ్గరికి. ఇద్దరికీ ఏం చేయలేని పరిస్థితి. మౌనికకి ఇంకా అర్థమైంది, నన్ను పవన్ని కలవనివ్వరు, మా ఇద్దరికి పెళ్లి జరగనివ్వరు, నన్ను ఇలానే ఉంచుతారు. కానీ నేను పవన్ని వదిలి ఉండలేను. పవన్ లేనిదే నాకు ఈ జీవితం వద్దు అని చెప్పి మౌనిక సూసైడ్ చేసుకుంటుంది. పవన్కి ఈ విషయం ఏమీ తెలీదు. మౌనిక ఇంకా ఇంట్లోనే ఉంది అని అనుకుంటున్నాడు. 2 రోజుల తర్వాత పవన్ స్నేహితుల ద్వారా మౌనిక చనిపోయిందనే విషయం తెలుస్తుంది. మౌనిక ఆత్మహత్య చేసుకుందని తెలిసిపోతుంది. పవన్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తనకు మైండ్ అంతా బ్లాంక్ అయినట్టు అనిపించింది. నాకు కూడా ఈ జీవితం వద్దు, మౌనిక లేని జీవితం నాకు వద్దు అని చెప్పి చనిపోతాడు. 2 రోజుల్లో వ్యవధిలో ప్రేమికులు ఇద్దరు ప్రాణాలను విడిచిపెడతారు. ఫ్రెండ్స్, ఇదే నా ప్రేమ అంటే? స్వచ్ఛమైన ప్రేమ ప్రాణాలను బలి తీసుకుంటుందా? వీరు మరణం వెనుక తప్పు ఎవరిది? మౌనిక ముందు ఆత్మహత్య చేసుకుంది. తప్పు మౌనికదా? మౌనికను బయటికి రానివ్వకుండా వాళ్ళ పెద్దవాళ్ళు ఇంట్లో బంధించారు. తప్పు వాళ్ళ పెద్దవాళ్ళదా? మౌనిక చనిపోయిందని తెలిసి పవన్ ఇంకేమీ ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్ది తప్ప? మరి ఈ విషయంలో తప్పు ఎవరిది? ప్రేమించడమే తప్ప? ప్రేమించడం తప్పు కాదు. ఆ ప్రేమ దక్కకపోతే బ్రతకాలి. వారు సంతోషంగా ఉండాలని మనం సంతోషంగా ఉండాలి. నిజమైన ప్రేమ ఎప్పుడూ ప్రాణాలను బలి తీసుకోదు. మరి ఈ విషయంలో తప్పు ఎవరిది? మీరే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్.